రజకులు లేదా కొన్ని ప్రాంతాలలో చాకలి లేదా కొన్ని ప్రాంతాలలో ఉత్తర భారతదేశంలో అయితే ధోబీగా వ్యవహరించబడుతున్నాం. ఈ కులం పేరు తీస్తే మనకి మొట్టమొదట గుర్తొచ్చే వ్యక్తి మన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ గారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఆమె చేసిన పోరాటమే ఇవాళ మనందరికీ స్ఫూర్తిదాయకం అని చెప్పి మీకు సమాపకంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు భూమి కోసం చేసిన ఆమె పోరాటంలో తెలంగాణ కోసం, తెలంగాణలో మొట్టమొదటి మహిళ భూమి కోసం కొట్లాడినప్పుడు ఆమె మనకు ఒక నిప్పురవ్వ. ఆమె వెలిగించిన ఆ నిప్పురవ్వ ఈ రోజు కూడా వెలుగుతూనే ఉంది. అంటే ఆ రోజు చాకలి ఐలమ్మ గారు మనకిచ్చిన స్ఫూర్తి ఈ రోజు కూడా మనం నిలబెట్టుకునే దిశగా మనం అందరం ప్రయాణించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా చాకలి ఐలమ్మ గారు గుర్తొచ్చినప్పుడు మరొక విషయం గుర్తొస్తుంది. ఒకవైపు మనుధర్మము, మరోవైపు ఈ సమాజంలో పురుష ఆధిక్యత. ఈ సమాజంలో పురుష ఆధిక్యత నడుస్తున్న టైంలోనే చాకలి ఐలమ్మ గారి స్ఫూర్తితోటి రజకుల కులంలో పుట్టిన ప్రతి మహిళ కూడా ఆ పురుష ఆధిక్యాన్ని అధిగమించి ఈ సమాజంలో అత్యంత శక్తివంతులు స్త్రీలు అని చెప్పిన కులం ఏదైనా ఉందంటే అది మన రజకుల కులం. ఈ సమాజంలో అత్యంత నైపుణ్యం కలిగిన స్త్రీ శక్తి ఉందంటే అది కూడా మన కులమే. ఈ సమాజంలో అత్యంత ఎక్కువ జ్ఞాపక శక్తి ఉన్న కులం ఏది అంటే ఆ కులంలో కూడా మన మహిళలదే పై చేయి అని చెప్పి ఈ సందర్భంగా నా ఎదురుగా కూర్చున్న మా మహిళా సోదరు మనందరికీ తెలియజేస్తున్నాం. మరి గతంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరగాలన్నా, ఇవి పురాణాల్లో పొందుపరిచిన అంశాలు, ఎక్కడ ఏ కార్యక్రమం జరగాలన్నా మనిషి పుట్టుక నుంచి మనిషి చనిపోయేదాకా చాకలివాడు లేకుండా ఏ కార్యక్రమం జరగకుండా ఉండదు. ఈరోజు కూడా నాకు బాగా గుర్తు, మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మొట్టమొదటి ఆహ్వాన పత్రిక మన కులం వారికి ఇచ్చినాకనే ఆ తర్వాతనే మా బంధువులకు కూడా ఇచ్చుకునేటోళ్ళం మేము. మా నాన్నమ్మ మాకు నేర్పించింది ఆ విద్య. మేము ఇప్పటికీ కూడా ఆ కులాన్ని అంతే పవిత్రంగా భావిస్తాము అని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈ కులం వారు ఒకవైపు సమాజ నిర్మాణాన్ని చేపట్టుకుంటూ, ఈ సమాజాన్ని నిర్మించుకుంటూ, ఈ సమాజాన్ని